అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. చెమట చిందించే మైదానం, ఊపిరి ఆగిపోయేలా సాగే కుస్తీ పోరాటం. గ్రౌండ్లో దిగితే రికార్డుల వేట ప్రారంభించే ఒకే ఒక్కడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్డమ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు పెద్ద అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. ముంబై వేదికగా జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో విడుదలైన ఈ విజువల్ వండర్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతూ యూట్యూబ్ను షేక్ చేస్తుంది. ఉపన డైరెక్టర్ బుచ్చిబాబు సానా మలిచిన ఈ రూటెడ్ స్పోర్ట్స్ డ్రామా విజువల్స్ చూసి బాలీవుడ్ సైతం నోరెళ్లబెడుతుంది. ఒక సాధారణ హీరో ఎంట్రీలా కాకుండా పల్లెటూరి మట్టి వాసన, క్రీడలపై ఉన్న పిచ్చితో సాగే ఒక వీరుడి ప్రయాణంగా ఈ ట్రైలర్ను కట్ చేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సాధారణంగా వచ్చే స్పోర్ట్స్ సినిమాల ప్యాటర్న్ను పూర్తిగా బ్రేక్ చేస్తూ పెద్ద ట్రైలర్ను చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు. కేవలం ఒకే ఒక ఆటకే పరిమితం కాకుండా క్రికెట్, కుస్తీ, రన్నింగ్ రేస్ లాంటి మల్టిపుల్ స్పోర్ట్స్ ఎలిమెంట్స్తో రామ్ చరణ్ పాత్రను నెక్స్ట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేశారు. పల్లెటూరి పిల్లలకు ఇష్టమైన వ్యక్తిగా, ఊరి జనాలు గౌరవించే ఒక పవర్ఫుల్ అథ్లెట్గా పెద్ది కనిపిస్తున్నాడు. అయితే ఈ ఎదుగుదలను ఓర్వలేని ఒక అహంకారపూరితమైన జమీందార్ పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో కథలో అసలైన ఘర్షణ మొదలవుతుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్కు ఒక పక్క విలేజ్ రైవల్రీని జోడించి బుచ్చిబాబు సానా రాసిన స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్గా ఉండబోతుందని ఈ విజువల్స్ హింట్ ఇస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన పాలనా శైలితో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి క్షేత్రస్థాయి సమస్యలపై ఆయన చూపిస్తున్న చొరవ, తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వారసత్వ పటిమపై టాలీవుడ్ విలక్షణ నటుడు అడవిశేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ నిజమైన ప్రజానాయకుడని కొనియాడారు. ప్రజల కష్టాలను విని వెంటనే స్పందించే గుణం నిజమైన నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణమని, ఆ లక్షణం పవన్ కళ్యాణ్లో పుష్కలంగా ఉందని అడవిశేష్ తన పోస్టులో పేర్కొన్నారు. KGF చాప్టర్ 2 క్రియేట్ చేసిన సునామీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ విడుదల వాయిదాల వెనుక ఉన్న అసలు రహస్యం ఎట్టకేలకు బద్దలైంది. కేవలం ఒక రీజనల్ హిట్ లేదా నేషనల్ హిట్ మాత్రమే కాదు, ఈ చిత్రంతో గ్లోబల్ మార్కెట్ను కొల్లగొట్టడమే లక్ష్యంగా యష్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్ సినిమా రిలీజ్ లేట్ అవ్వడంపై యష్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం ఇండియన్ స్క్రీన్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక హాలీవుడ్ రిలీజ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు యష్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ హాలీవుడ్ విధానం ఏంటి? యష్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు అభిమానులకు ఎందుకు నచ్చడం లేదు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే దానికి సంబంధించిన ప్రమోషన్స్, బిజినెస్ క్లోజింగ్స్ చాలా అగ్రెసివ్గా జరుగుతూ ఉంటాయి. అయితే రాకింగ్ స్టార్ యష్ మాత్రం టాక్సిక్ విషయంలో ఈ పాత పద్ధతులకు పూర్తి భిన్నంగా వెళ్తున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో విడుదల కాబోతూ ఉండటంతో అన్ని గ్లోబల్ రీజియన్స్ దృష్టిలో పెట్టుకుని సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కంటే ముందు కంటెంట్ పక్కాగా సిద్ధం కావాలనే ఉద్దేశంతో సినిమాను హాలీవుడ్ స్టైల్లో మేకింగ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ పొజిషనింగ్ కోసం తీసుకుంటున్న నిర్ణయాలు టాలీవుడ్, బాలీవుడ్ సాధారణ రిలీజ్ ప్యాటర్న్స్కు చాలా దూరంగా ఉండబోతున్నాయి. ఈ సరికొత్త ప్రణాళికల గురించి యష్ మాట్లాడుతూ, మొదట సినిమా నిర్మాణాన్ని 100% కంప్లీట్ చేసి ఆ తర్వాతే డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. సినిమా పూర్తిగా సిద్ధమయ్యాకే వరల్డ్ వైడ్ మార్కెటింగ్ స్టేజ్లోకి వెళ్లాలనేది వారి ప్లాన్. ప్రస్తుతం తాను ఈ గ్లోబల్ రిలీజ్ ప్లానింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నానని, అందుకే సమయం ఎక్కువగా తీసుకుంటున్నానని వెల్లడించారు. భారతదేశంలో సినిమా అప్డేట్స్ కోసం రోజుకో తీరుగా వెయిట్ చేసే అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు తాను అనుసరిస్తున్న ఈ సరికొత్త హాలీవుడ్ పద్ధతి ఖచ్చితంగా నచ్చకపోవచ్చని యష్ ఓపెన్గా ఒప్పుకున్నారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ప్రపంచ స్థాయి అవుట్పుట్ ఇవ్వడమే తన అంతిమ లక్ష్యమని ఆయన హింట్ ఇచ్చారు. కోలీవుడ్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక స్టార్ హీరో దాదాపు దశాబ్దం తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఊరమాసు కంబ్యాక్ ఇచ్చాడు. వెండితెరపై వర్స్టల్ యాక్టింగ్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా కరుపు థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్లోనే బాక్సాఫీస్ను పూర్తిగా కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను సైతం షాక్కు గురిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
కోలీవుడ్లో గత కొన్నేళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సూర్యకు కరుప్పు చిత్రం ఒక పర్ఫెక్ట్ బూస్టర్లా దొరికింది. తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల యజమానుల వాటాల వివాదం ఇప్పుడు పీక్స్కు చేరింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తూ ఫిలిం ఛాంబర్ వేదికగా సాగుతున్న చర్చలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సోమవారం ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య జరిగిన కీలక సమావేశంలో కూడా ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో ఈ పంచాయతీ మంగళవారానికి వాయిదా పడింది. రాబోయే పెద్ద సినిమాల పర్సంటేజ్ షేరింగ్ విషయంలో ఇప్పుడే ఒక స్పష్టమైన క్లారిటీ కావాలంటే ఎగ్జిబిటర్లు పట్టుబడుతూ ఉండటంతో టాలీవుడ్లో ఒక రకమైన సస్పెన్స్ వాతావరణం నెలకొంది. ఈ వివాదానికి ప్రధాన కారణం థియేటర్ల నుంచి వచ్చే కలెక్షన్లలో తమకు దక్కాల్సిన పర్సంటేజ్ గురించే అని తెలుస్తోంది. రాబోయే పెద్ద సినిమా నుంచి ఈ కొత్త పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న పాత పద్ధతులకు స్వస్తి పలికి కలెక్షన్లలో కాస్త తక్కువ శాతం ఇచ్చినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా పర్సంటేజ్ బేసిస్లోనే డీల్స్ ఉండాలని ఎగ్జిబిటర్స్ కండిషన్స్ పెడుతున్నారు. దీనివల్ల థియేటర్ల నిర్వహణ భారం తగ్గుతుందని, సినిమా సక్సెస్లో తమకు న్యాయమైన వాటా దక్కుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగ్జిబిటర్ల డిమాండ్లపై నిర్మాతల మండలి మరో రకమైన ప్రపోజల్ను స్క్రీన్పైకి తెచ్చింది. థియేటర్ల రెంటుతో పాటు అదనంగా 7.5% వరకు వాటా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు నిర్మాతలు ఈ సమావేశంలో ప్రతిపాదించారు. కానీ ఈ ఆఫర్పై ఎగ్జిబిటర్లు పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో చర్చలు కాస్త గందరగోళంలో పడ్డాయి. పెద్ద సినిమాతో పాటు దీని తర్వాత రాబోయే నెక్స్ట్ భారీ చిత్రాలకు కూడా పర్సంటేజ్ ఎంత ఇస్తారనే విషయంపై ఒక అఫీషియల్ లెటర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. అది కూడా ఈ సినిమా రిలీజ్కు ముందే లిఖితపూర్వకంగా హామీ పత్రం ఇస్తేనే థియేటర్ల కేటాయింపులు సజావుగా సాగుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ సస్పెన్స్ మీటింగ్లో ఎగ్జిబిటర్ల అల్టిమేట్కు నిర్మాతలు వెంటనే ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీనిపై అంతర్గతంగా చర్చించుకుని తమ ఫైనల్ డిసిషన్ను మంగళవారం వెల్లడిస్తామని నిర్మాతల బృందం సమయం కోరింది. దీంతో ఈ లొల్లి మంగళవారానికి ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. డబ్బుల కంటైనర్ చుట్టూ తిరిగే ఒక హై వోల్టేజ్ చేజింగ్ డ్రామా, ఆ భారీ సొమ్ము వెనుక దాగున్న ఒక మిస్టీరియస్ రహస్యం. అనుకోకుండా ఈ క్రైమ్ వ్యవహారంలోకి లాగబడిన ఒక సాధారణ హెడ్ మాస్టర్ కుటుంబం తమను తాము కాపాడుకోవడానికి ఆ ఫ్యామిలీ చేసిన ఒక అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ కుస్తీ, ఇవన్నీ ఇప్పుడు వెండితెరపై ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సరికొత్త యాక్షన్ ప్యాకేజీతో సిద్ధమవుతున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ బ్లాస్ట్ షోన్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సుభాష్ కే రాజు దర్శకత్వంలో ఫ్యామిలీ ఎమోషన్స్, కళ్ళు చెదిరే యాక్షన్ ఎలిమెంట్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కంటెంట్తోనే ఇండస్ట్రీ వర్గాల్లో పెను అంచనాలను పెంచేస్తుంది. కోలీవుడ్లో ఎన్నో వైవిధ్యమైన భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ యాక్షన్ థ్రిల్ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించింది. సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ ఇప్పటికే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఒక సీరియస్ క్రైమ్ ఎలిమెంట్కు పక్కా ఫ్యామిలీ డ్రామాను జోడించి దర్శకుడు సుభాష్ కే రాజు రాసుకున్న స్క్రీన్ ప్లే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వబోతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ గమనిస్తే ఈ సినిమా టోన్ ఎంత ఇంటెన్స్గా, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో క్లియర్గా అర్థమవుతుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. తన సినిమాల అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తనదైన శైలిలో షర్ట్లెస్ ఫోటోను షేర్ చేసిన సల్మాన్ దానికి జత చేసిన తాత్వికమైన క్యాప్షన్ అందరినీ ఆలోచింపజేస్తుంది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్గా మారింది. డిమ్ లైటింగ్లో ఉన్న గదిలో సోఫాపై పడుకోనున్న షర్ట్లెస్ ఫోటోను పంచుకున్న సల్మాన్ ఖాన్ తన ఫిట్నెస్ను మరోసారి ప్రదర్శించారు. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది ఆయన రాసిన క్యాప్షన్. ఒంటరిగా ఉండటానికి 2 మార్గాలున్నాయి. ఒకటి ఎలోన్, రెండోది లోన్లీ. ఎలోన్గా ఉండటం అనేది మన ఇష్టపూర్వక ఎంపిక, కానీ ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది లోన్లీనెస్. ఇక దీని తర్వాత ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ క్రిప్టిక్ పోస్ట్ వెనక ఆంతర్యం ఏంటి అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటనతోనే తన వ్యక్తిగత విషయాలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆమె కుడి చేతి మణికట్టుపై ఉన్న ఇర్రీప్లేసబుల్ అనే టాటూ గురించి సోషల్ మీడియాలో నిరంతరం రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ టాటూను ఆమె హీరో విజయ్ దేవరకొండ కోసమే ప్రత్యేకంగా వేయించుకుందంటూ నెటిజన్స్ రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రష్మిక ఈ టాటూ వెనక ఉన్న అసలైన నిజాన్ని, దానికి దారి తీసిన ఆసక్తికరమైన నేపథ్యాన్ని బయటపెట్టి ఆ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టారు.
నిజానికి తనకు మొదట్లో శరీరంపై ఎలాంటి టాటూ వేయించుకోవాలనే ఆలోచన లేదని రష్మిక స్పష్టం చేశారు. కానీ ఆమె కాలేజ్ చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన ఆమె మనసును బలంగా తాకింది. ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి రష్మిక దగ్గరకు వచ్చి ఆడపిల్లలు అస్సలు నొప్పిని భరించలేరని, వారికి సూదులు ఇంజెక్షన్లు అంటే చాలా భయమని కాస్త ఎగతాళిగా మాట్లాడాడు. ఆ మాటలను ఒక ఛాలెంజ్గా తీసుకున్న రష్మిక ఆడవాళ్ళు ఎంతటి నొప్పినైనా ఓర్చుకోగలరని నిరూపించడానికి ఆ అబ్బాయి గర్వాన్ని అణిచివేయడానికి ఎలాగైనా టాటూ వేయించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారట. తీరా టాటూ వేయించుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత చేతిపై ఎలాంటి పదాన్ని రాయించుకోవాలా అని చాలా సమయం ఆలోచించానని రష్మిక వెల్లడించింది. తన జీవితంలో ఎప్పుడూ చాలా సహజంగా రియల్గా ఉండాలని కోరుకునే రష్మికకు ఒక బలమైన ఆలోచన వచ్చింది. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషిని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని, ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో ప్రత్యేకమైన వారని ఆమె బలంగా నమ్ముతారు. ఆ విషయాన్ని ప్రతిరోజు తనకు తాను గుర్తు చేసుకోవడానికి, అలాగే తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో ఒక మంచి లక్ష్యంగా ఉంచుకోవడానికి ఇర్రీప్లేసబుల్ అనే పదాన్ని టాటూగా ఎంచుకున్నట్లు రష్మిక క్లారిటీ ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఏకంగా 4 నిమిషాల 35 సెకండ్ల సుదీర్ఘ నిడివితో ఈ గ్లిమ్స్ ఉండబోతూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. డ్రాగన్ రాత్రి 11:52 ఈ గ్లిమ్స్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. డిజిటల్ ప్లాట్ఫామ్లతో పాటు ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో కూడా ఈ వీడియోను ప్రదర్శించనున్నారు. ఇప్పటికీ భారీ గ్లిమ్స్కు సెన్సార్ బోర్డు నుంచి యూబైఏ 16+ రేటింగ్తో ధృవీకరణ పత్రం కూడా లభించింది. విధ్వంసం మరో రేంజ్లో ఉంటుంది అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ అంచనాలను మరింత పెంచేసింది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పతి పత్ని ఔర్ వో దో ఇటీవల మే 15న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. నేటి తరం ప్రేమ కథలు, ఆధునిక వైవాహిక బంధాల్లో ఎదురయ్యే ఆచరణాత్మక సమస్యలను ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా చూపించడంతో ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ పెళ్లి బంధంపై తనకున్న ప్రాక్టికల్ ఆలోచనలను, తన వ్యక్తిగత అభిప్రాయాలను ఎంతో ఓపెన్గా పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితంలో చుట్టుపక్కల కొన్ని పెళ్లి బంధాలు విఫలమై విడిపోవడాన్ని కల్లారా చూసిన సారా వివాహం అనే వ్యవస్థను కేవలం ఊహల్లో చూసి తేలిపోనని స్పష్టం చేశారు. మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ చూసే సంఘటనల నుంచే మన ఆలోచనలు పుడతాయని పేర్కొంటూ, హడావుడిగా పెళ్లి చేసుకుని ఈ బాధపడే కంటే కాస్త సమయం తీసుకుని సరైన వ్యక్తి దొరికే వరకు వేచి చూడటం ఎంతో ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా గ్లామర్, క్రికెట్ క్రేజ్, ఈ రెండింటి కాంబినేషన్ అంటేనే సోషల్ మీడియాలో ఒక పెద్ద పండుగ. అలాంటిది టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా వీరిద్దరి పేరుతో అనేక ఫ్యాన్ మేడ్ వీడియోలు, ఎడిటెడ్ పోస్టులు విపరీతంగా హల్చల్ చేస్తూ ట్రెండింగ్లో నిలిచాయి. ఇక ఈ క్రేజీ రూమర్స్ శృతిమించుతూ ఉండటంతో శ్రీలీల టీం రంగంలోకి దిగి షాకింగ్ క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే తన డ్యాన్స్లో, యాక్టింగ్తో కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల. మరోవైపు ఇండియన్ క్రికెట్ జట్టులో తన పవర్ఫుల్ బ్యాటింగ్తో దూసుకుపోతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ఈ ఇద్దరు స్టార్స్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొన్ని వెబ్సైట్ల కథనాలను ప్రచురించడంతో ఈ వ్యవహారం ఫిలిం నగర్ నుంచి క్రికెట్ సర్కిల్స్ వరకు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ గాసిప్స్ నెట్టింటా ఊహించని రేంజ్లో వైరల్ కావడంతో శ్రీలీల బృందం తీవ్రంగా స్పందించక తప్పలేదు. శ్రీలీల అఫీషియల్ టీం ఈ రూమర్లను పూర్తిగా ఖండిస్తూ ఒక పవర్ఫుల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం నిరాధారమైన అభూత కల్పనలని స్పష్టం చేస్తుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే శ్రీలీల, తిలక్ వర్మలు తమ జీవితంలో ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా కలుసుకోలేదని ఆమె బృందం వెల్లడించింది. ఒకరినొకరు కనీసం కలవని వ్యక్తుల మధ్య ఇలాంటి వార్తలు సృష్టించడం విడ్డూరంగా ఉంది. ఈ ఒక్క క్లారిటీతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ గాసిప్స్కు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అంటే నాన్నగారి గురించి తర్వాత చెప్తాను, ముందు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఈ మూవీలో ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ బాగా చూసుకున్నందుకు, తర్వాత కొత్త డైరెక్టర్ గారికి సపోర్ట్ చేసినందుకు మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అండి. తర్వాత మా ప్రెజెంటర్ సరస్వతి గారికి తన వంతు తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ హెల్ప్ చేసిన ప్రెజెంటర్ గారి సరస్వతి గారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత డైరెక్టర్ వీరు అన్నయ్య, నేను అన్నయ్య అంటూ ఉంటాను. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇండస్ట్రీకి వచ్చిన ఈ
కొత్త టైం ఏదైతే ఉంటుందో అది చాలా ఒక ఫియర్తో కొంచెం నాకున్న మొహమాటానికి వీటన్నిటిని పక్కన పెట్టించి నాకు ఎంత కంఫర్టబుల్ లెవెల్స్ ఉంటే అంత కంఫర్టబుల్ లెవెల్స్ తీసుకెళ్ళి నన్ను కొంచెం ఫ్రీ చేసి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. తర్వాత డిఓపి సతీష్ గారు, ఆయన్ని సెట్లో సార్ అంటాను, ఇప్పుడు ఆయన కూడా అన్నయ్య అనాలనిపిస్తుంది. అసలు కెమెరాని ఫేస్, అసలు నేను నార్మల్గా ఫొటోస్ కూడా పెద్దగా దిగను, అలాంటిది కెమెరాని ఫేస్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చిన సతీష్ గారికి చాలా థ్యాంక్స్. సతీష్ గారు ఏంటంటే అసలు ఒక కొత్త హీరోకి సతీష్ గారు కంపల్సరీ కావాలి. ఆ హీరో ఎక్కడ వాళ్ళకుండే ఆ ఫియర్ని అదంతా సతీష్ గారి దగ్గర అది ఆటోమేటిక్గా పోతుంది. స్పెషల్గా నాకైతే సతీష్ గారు చేసిన హెల్ప్ ఏంటంటే, కళ్యాణ్ నువ్వు ఎలా చేయగలిగితే అలా చేసే. నీ జనరల్గా ఈ కెమెరా పెట్టినప్పుడు కళ్యాణ్ ఎట్రా ఇలా, లేదా ఏ హీరోకైనా ఎట్రా అని చెప్పొచ్చాము. కానీ సతీష్ గారు ఏంటంటే నేను ఎక్కడ దాన్ని కొంచెం భయపడతాను లేదా మొహమాట పడతానని చెప్పి నేనున్న ప్లేస్ నుంచి సతీష్ గారే కెమెరాని చేంజ్ చేసేవాళ్ళు. అది చాలా థ్యాంక్స్ సార్. తర్వాత శ్రవణ్ భరద్వాజ్ గారు, సార్ చాలా థ్యాంక్స్ సార్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అది మా ఫ్రెండ్స్ కూడా జనరల్గా వింటూ ఉంటారు ఈ సాంగ్స్. ఆ బీజిఎం కానీ ఎవర్ గ్రీన్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే. తర్వాత ఈ ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి చాలా థ్యాంక్స్ సార్. మీకంటే నాకు తేజ బాగా క్లోజ్ కాబట్టి తేజకి ఎక్కువ క్లోజ్ థ్యాంక్స్ చెప్పాలి నేను. సరస్వతి బత్తుల ఈ నేమ్ అండి. సిస్టర్, ఈ సినిమా కథ విన్నప్పుడు బాగుందని చెప్పారు. ఈ సినిమా ఈరోజు ఎంత బాగుందంటే దానికి కారణం మీరే. ప్రతిరోజు నా వెనకే ఉండి, నా పక్కనే ఉండి, ఏ ఒక్క చిన్న విషయాల్లో కూడా చిన్న విషయాల్లో కూడా చాలా శ్రద్ధ తీసుకుని లేదు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అని ప్రతిరోజు మీరు మీ ఇంట్లో నాకు తెలిసి ఈ 1 year నుంచి మీ పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేదు మేడం. అది నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు సినిమా మీద వర్క్ చేశారు. నాకు తెలుసు, మీ మదర్ చూశారు పిల్లలిద్దరిని. చాలా థ్యాంక్స్ సిస్టర్. తర్వాత కోటేశ్వరరావు గారు, కథ విన్న తర్వాత ఏమంటే చాలా బాగుంది, కాకపోతే ఇది నాన్ లీనియర్గా ఉంది కదా, ఇది ఎలా అర్థమవుతుంది, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారని అడిగారు. నేను స్టోరీ బోర్డ్ చూపించాను, సార్ ఇలా ఉంటుందని చెప్పేసి. ఆయన చూడంగానే బాగుంది, నేను చెప్తాను ఒక 4 రోజుల తర్వాత చెప్తానని చెప్పి పంపించారు. నాకు టెన్షన్ ఉంది, ఎక్కడైనా సార్కి కథ నచ్చలేదా లేదంటే ఏంటి అని. తర్వాత ఒక 4 days తర్వాత ఒకరోజు పిలిచి మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పారు. ఆ రోజు నుండి నేను ఎప్పుడు ఏది షూటింగ్ చేద్దామన్నా నేను 10 రూపాయలు ఖర్చు పెడదామంటే లేదు 100 అవుతుంది మీరు పెట్టండి అని ప్రతి విషయంలో, ఏదైనా సాంగ్ షూట్ చేయాలన్నా లేదంటే వేరే లొకేషన్కి వెళ్ళి షూట్ చేయాలన్నా లైవ్ లొకేషన్కి వెళ్ళి షూట్ చేయాలన్నా ఏదైనా సరే నేను ఒకటి కోరుకుంటే నేను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు సార్ మీరు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. మొత్తం నా కొడుకు 3 లోకం అంటే 1 తండ్రి, 2 తల్లి, 3 అక్క. అంటే ఏం చేస్తుంటాడు, మా ముగ్గురికి ఏం కావాలో అతను ఏం చేయగలడో అవి చేస్తూ ఉంటుంటాడు. మా ముగ్గురు చుట్టే తిరుగుతూ ఉంటాడు. అంటే నేను బయటికి వెళ్తుంటే షూ శుభ్రం చేస్తాడు. అంటే వాళ్ళమ్మ నేను ఎక్కడ తిడతాను అని చెప్పేసి వాళ్ళమ్మని తిడతానేమని ఆయన రెడీ చేస్తుంటాడు. వాళ్ళక్క బయటికి వెళ్ళాలంటే స్నేహితంగా అట్లా వెళ్ళి తీసుకొని కారులోనో లేకపోతే ఎట్లా బైక్లోనో తీసుకొని వస్తుంటాడు. ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నా కొడుకు నుంచి నాకేమనిపించింది అంటే ఇది కాదు లోకం, మీ ముగ్గురం కాదు కదా, బయట ప్రపంచం చాలా పెద్దగా ఉంది. ఇతనికి చిగ్గు బీడియం పోవాలంటే ఏం చేయాలి అంటే కుర్రోళ్ళమ్మటికి పబ్బు లేకపోతే పార్కులకి వెళ్ళు లేకపోతే ఇంకోటి చెప్పలేం కదా తండ్రిగా. ఆ చిగ్గు ఎట్లా పోవాలా అనేదాన్ని ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను మేడం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ నీ మీద జరిగింది. ఇట్లా తీసుకున్నా మేడం నిర్ణయం. కానీ మేడం నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని టీవీలో చూస్తున్నా, అంటే మీరు నాకంటే చాలా చిన్నోళ్ళు అయి ఉంటారు నాకు తెలుసు. నాకు తెలుసు. మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో టీవీలో చూస్తున్నా. ఇవాళ మీ పక్కన నిలబడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా కొడుక్కి, అయ్యో మా ఇద్దరం అనుకుని నడిపించిన నా కూతురికి, మళ్ళీ అంటూ జన్మ ఉంటే ఇద్దరికి కొడుకుగా పుట్టలేను కాబట్టి వాళ్ళిద్దరు ఒకరికైతే కొడుకుగా పుడతాను మేడం. అప్పుడు వాళ్ళ రుణం తీర్చుకుంటాను నేను. ఇప్పుడు నన్ను ఇంత ఎత్తులో నిలబెట్టిన నా కొడుకు నా కూతురు, ఇంత ఎత్తులో నిలబెట్టాను నా కొడుకు నా కూతురు. నేను ఎప్పుడన్నా మరి జన్మ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కొడుకుగా పుడతా.
గ్రేట్ అండి నిజంగా అది కోరిక. చాలా గ్రేట్. ఎందుకంటే నేను విన్నాను మీ అమ్మాయికి జనరలీ ఏంటంటే చెప్పేనా సరస్వతి అమ్మాయికి కూడా ఒక వాటా ఇస్తే తన ఎర్నింగ్స్లో నుంచి తను ఏమనిందంటే నాన్న నాకొద్దు, నువ్వు ఎప్పటి నుంచో మన అన్నయ్యని హీరోని చేయాలనుకుంటున్నావు, నాకు ఇచ్చినటువంటి ఈ వాటా డబ్బులతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయి అని చెప్పినటువంటి ఆ అక్క ఎంత గొప్పదో చెప్పండి. ఎవరైనా సరే ఈ రోజుల్లో డబ్బులు రాగానే స్వార్థంగా అక్కో చెల్లో అందరూ సెల్ఫిష్గా ఆలోచించి ఆ డబ్బుల్ని సేవ్ చేసేసి వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి అనుకుంటారే తప్ప మళ్ళీ ఆ డబ్బుల్ని తన తమ్ముడి మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నటువంటి ఆ అక్కకి నిజంగా జోహార్లు. సరస్వతి గ్రేట్. పురుషః మొదట ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు డైరెక్టర్ గారు పిలిచి క్యారెక్టర్ చెప్పారండి. క్యారెక్టర్ చెప్పిన వెంటనే నేను ఏదన్నా ఆయన కథ చెప్తున్నప్పుడు నా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏదైనా నేను చెప్తున్నప్పుడు ఏది వద్దన్నా నేను దయచేసి చెప్తున్నాను, మీ క్యారెక్టర్ని ఒకలా డిజైన్ చేసుకున్నాను, ఆ డిజైన్ ప్రకారం వెళ్తున్నప్పుడు నేను ఆ రోజు చిన్నగా కొద్దిగా ఇద్దరు వాదించుకున్నామండి. చూడండి సార్ బాగుంటుందేమో చూద్దాం, లేకపోతే ఆ సెట్లో చేద్దాం, ఒకవేళ ఇట్స్ గుడ్ అంటే ఫాలో అవుదామంటే వద్దన్నా మిమ్మల్ని అలా చూశారని చెప్పి నన్ను కంట్రోల్లో పెట్టి నన్ను మీటర్లో పెట్టి నా క్యారెక్టర్ ఇప్పించి ఆఫీస్లో స్టోరీ చెప్పినప్పటి నుంచి ఈరోజు మీరు ఇక్కడ ట్రైలర్ చూసేంతవరకు ఒకటే మీటర్లో నడిపించారు. అందుకే హ్యాట్స్ ఆఫ్ టు మా డైరెక్టర్ వీరు ఉలవల్ గారికి. రండి సార్, వీరు ఉలవల్ గారికి కంగ్రాచులేషన్స్ బ్రదర్. నిజంగా అలాగే మా సిస్టర్ అనిత గురించి మీరు చెప్పింది నిజంగా ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించింది. ఇక్కడ రాణి గారికి గురించి మీరు చెప్పండి. ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించింది. ఆమె 12 ఏళ్ళు వనవాసం చేసి మీకు ఇంట్లో సపోర్ట్ ఇవ్వడం అనేది అది చాలా నార్మల్ విషయం కాదండి. సో ఆమె బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. తప్పకుండా ఈ సినిమా మీరు గొప్ప విజయాన్ని అందుకుంటారు. అలాగే ఇకపోతే మా కోటేశ్వరరావు గారు, బత్తుల సరస్వతి గారి గురించి మనం చాలా మాట్లాడాలండి. ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడడం, ఆయన ఫస్ట్ సినిమా తీస్తున్నా మన సినిమా గురించి మన ఇండస్ట్రీ గురించి చాలా గొప్ప మాట చెప్పారండి. ఈ సినిమాకు పనిచేసిన 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా పైన జాలి చూపించారు, మంచితనం చూపించారు, దయ చూపించారు. నన్ను ఎవరు కూడా ఎక్కడ కూడా మోసం చేయలేదని చాలా గొప్ప విషయం చెప్పారండి. ఇండస్ట్రీ గురించి ఇంత గొప్ప మాట మీరు చెప్పినందుకు, ఇండస్ట్రీని ఇంత గొప్పగా మీరు ప్రేమించినందుకన్నా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీ అమ్మాయి చెప్పింది మేము ఎక్కువ చదువుకోలేదంటే నేను సినిమాలు చూసి నేర్చుకున్నానంటే, మీరు సినిమాలు చూసి ఇంత పెద్ద స్థాయికి వచ్చారు. సినిమాకి నేను ఏదైనా ఇవ్వాలని మీ అబ్బాయిని పెట్టి ఇక్కడ సినిమా తీయడం కావచ్చు. అలాగే ఆ సినిమా ద్వారా ఈరోజు నాకు తెలిసి ఈ డైరెక్టర్ నిజంగా అదృష్టవంతుడండి. ఎంత కావాలంటే అంత పెట్టారు, పబ్లిసిటీకి ఏం కావాలంటే అంత చేశారు. అది వాళ్ళ కొడుకు కోసం చేసినట్లు కాదండి. ఆ కొడుకు కోసం చేసిన స్వార్థం ఉన్న పెట్టిన ఆ డబ్బులన్నీ కూడా సినిమా కోసం చేశారు. సినిమా ఇండస్ట్రీకి అంత డబ్బు ఆయన ఇచ్చారు. సో రేపొద్దున మే 22గా రేపొద్దున 22 మీరందరూ మా సినిమాను చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్గా మా డైరెక్టర్ గారికి మేము ఎంత ఇచ్చామో ఇటువంటి డైరెక్టర్లని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసండి. ఈరోజు మేము రకరకాల గెస్ట్లు కూడా అనుకున్నాం. వీళ్ళు డిసైడ్ చేసిందంటే లేదన్నా మీరు మా సినిమాకి ఎంతో కష్టపడ్డారు, మా సినిమాలో ఉన్న ఆర్టిస్టులు మాత్రమే ఉండాలి, మనం మాత్రమే సరదాగా ఫంక్షన్ చేసుకుందాం అని చెప్తే గెస్టులకు కూడా అంతగా చాలామంది ఉన్నా కూడా వద్దన్న మనమే చేసుకుందామని ఆ డెసిషన్ తీసుకొని మా మధ్య ఈ ఫంక్షన్ ఎంతో ఒక హ్యాపీ మూమెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ఫంక్షన్ జరగడం కూడా థ్యాంక్ యూ. అలాగే మా డిఓపి సతీష్ ముత్యాల బ్రదర్, మంచి విజువల్స్ ఇచ్చావు. మీతో చాలా సినిమాలు పనిచేశాను నేను. ఈ సినిమాకి మీ ఇంట్రెస్ట్ ఈ సినిమాని సెట్ చేసి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. అలాగే శ్రవణ్ భరద్వాజ్ గారు సీరియస్ సార్, మీరు ఇచ్చిన బ్రెజిల్ అమ్మాయి సాంగ్ కావచ్చు, చాటు చాటు సాంగ్ కావచ్చు, అవి రెండు నిజంగా లైఫ్ స్టాండింగ్గా ఉండే ట్యూన్స్ అండి. మీకు మరిన్ని అవకాశాలు రావాలి, అటువంటి మంచి మెలోడీస్తో మళ్ళీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్ టైటిల్ చెప్తాను, పురుష 3 సార్లు కరెక్ట్ టైటిల్ చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ ది ఎంటైర్ పురుష టీమ్. నన్ను మీ బిగ్ డేలో ఒక చిన్న పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఫస్ట్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ డైరెక్టర్ వీరు గారు, ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు, అండ్ సరస్వతి గారు, డిఓపి సార్ సతీష్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, each and every technician ki hearty congratulations. This film is going to bring a lot of success to you guys. And coming to actors, Ryan Shah, Hasini,
I'll talk about you. Saptagiri sir, Rajkumar sir, Pavan Kalyan garu, it's your debut అని విన్నాను, but it doesn't look like that. I wish you all very best. And coming to Vishika, ఈ స్టేజ్ మీద నేను విషిక ఫస్ట్ టైం కలిసి నుంచోవడం కమిటీ కుర్రోలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు నుంచున్నాము. అండ్ తర్వాత మళ్ళీ ఇలా ఈ స్టేజ్ నీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐ డోంట్ నో వాట్ టు సే. నేను కమిటీ కుర్రోలు అప్పుడే పరిచయం అయింది. అప్పుడు ఒక ఫిలింకి ఆడిషన్ వీడియో పంపించు అని చెప్పేసి అడిగాను. ఐ థాట్ విషిక చాలా బాగా చేస్తుంది, మంచి యాక్టరు, అది అన్నీ తెలుసు. బట్ ఆ ఆడిషన్ వీడియో నాకు పంపించింది. నేను చూసినప్పుడు నాకు ద అమౌంట్ ఆఫ్ టాలెంట్, ద కైండ్ ఆఫ్ పర్ఫార్మర్ షీ ఈజ్ అనేది నాకు, ఐఎమ్ ఆల్వేస్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఐ థింక్ లైక్ నువ్వు ఎంత హైట్స్ రీచ్ అవుతున్నా, యూ విల్ ఆబ్వియస్లీ రీచ్ అమేజింగ్ హైట్స్. అండ్ ఎంత హైట్స్ రీచ్ అవుతున్నా, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా, ఐ విల్ ఆల్వేస్ బీ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. అండ్ నీ పొటెన్షియల్, నీ టాలెంట్, nobody, I don't think nobody tapped into it fully. And with Purushaha and with more and more projects, upcoming projects తో అది ఆడియన్స్ అండ్ ఎవ్రీబడి నీ పొటెన్షియల్ మొత్తం చూస్తారు. అండ్ you will reach amazing heights. It's going to happen. There is no other option. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.